అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని కృప మీ అందరికీ తోడుండును గాక. శ్రీ సత్యదేవ మినిస్ట్రీస్ ఛానల్లో ప్రసారమవుతున్న విశ్వవిజ్ఞాన వేద పాఠాలనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి క్రీస్తునందు దాసురాండ్లకు, సహోదరులకు, క్రీస్తునందు పిల్లలందరికీ మా నిండు మనసుతో ఘన స్వాగతం పలుకుతున్నాం. ఈ పాఠాలు వింటున్న మీ అందరికీ నా చిన్న ఒక మనవి, ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడం మర్చిపోకండి, ఈ పాఠాలను అనేకులకు షేర్ చేయండి. మనము సమయము పొనియక సద్వినియోగం చేసుకుంటూ లేఖన కాంతిలోనికి ప్రయాణం చేద్దాం. నేటి మన ధ్యానం కొరకు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాడు. వారి యోర్దానుకు వచ్చి మ్రానును నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలిన వడా, అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టెను. కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడేనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలేను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరలోక తండ్రి, మనుషుల హృదయాలను, తలంపులను, ఆలోచనలను సమస్తం ఎరిగిన వాడా, అందరి మనసు ఎరిగిన వాడా, నీకు స్తోత్రములు. నీకు మరుగు లేదు తండ్రి. ఇదిగో ఈ సమయంలో మీరు మా హృదయం కూడా ఎరిగిన వాడవు కనుక ఈ పాఠముని మాకు ఏ విధంగా చెప్తే మాకు ఉపయోగకరమో, ఇలా చెప్తే మేము నేర్చుకోగలమో, ఏ విషయములో మేము ఇంకా దిద్దుకోవలసినదో అన్నీ మీ పరిగణములకు తీసుకొని మీరు మాట్లాడండి. వింటున్న నా సోదరమణులకు, నీ బిడ్డలందరికీ నాకును ఉపయోగకరంగా మార్చమని, నీ కార్యము జరిగించమని ఈ పాఠము చెప్పుతున్న నాకు, వింటున్న వారికి సాతాను ఎలాంటి ఆటంకంలో చేయకుండా సున్నాములమని బంధిస్తున్నాం. ఇక్కడ మీ కంచె వేసి మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో ఒక సత్యాన్ని మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. అక్కడ ఒక సంఘటన జరిగింది. దాని ద్వారా మానవులకు ఏం నేర్పించాలనుకున్నాడు దేవుడు? ఒక జటిలమైన భావాత్మకమైన మర్మములను విషాదీకరించుటకు బైబిలు ఇప్పటికీ ఈ భూమి మీద సంసిద్ధంగానే ఉంది, కానీ మానవులు దాన్ని గుర్తుపట్టడం లేదు. మానవుని జీవితాన్ని చదువుతుంది బైబిల్. ఈ బైబిల్ ఒక స్కానింగ్ మిషన్ లాంటిది. చాలామంది వారి శరీరంలో అవయవాలలో ఏదైనా లోపము, రోగము, వ్యాధో, గడ్డలు, ఆ వ్యాధిని గుర్తెరుగుటకు స్కానింగ్ తీసుకెళ్ళి తీస్తారు. ఆ స్కానింగ్లో ఎక్కడైతే ఆ వ్యాధి ఉన్న చోటు తెలుస్తుందో దాన్ని బట్టి ఏం చేయాలి, అతనికి ఆపరేషనా, మెడిసినా అనేది వైద్యులు నిర్ధారణ చేస్తారు. అలాగే ఈరోజు మానవుని జీవితాన్ని ఈ బైబిల్ గ్రంథము చదువుతుంది అన్నాను. అంటే ఇది ఒక స్కానింగ్ మిషన్. ఈ బైబిల్ ముందుకొచ్చి చదవడమే కానీ, దాన్ని నేర్చుకోవడమే కానీ, వినడమే కానీ ఎవరైనా చేసినప్పుడు అతని జీవితంలో ఉన్నటువంటి మరకలను, వ్యాధులను, రోగములను చూపిస్తుంది. చాలామంది దాన్ని ఏం చేస్తారంటే బైబిల్ వెలుగులోనే ఒక మందు తయారు చేసుకొని, వాక్యం అనే మందు సరి చేసుకొని ఆ రోగమును పోగొట్టుకొని ప్రకాశించి దేవునికి దగ్గర అవుతారు. చాలామంది వారి వ్యాధిని చూపించినప్పుడు ఈ బైబిల్ ఏ వచనం అయితే అతను తప్పు చూపిస్తుందో ఆ తప్పు అనే చోట ఒక స్టిక్కర్ వేసేసి మాసిక వేస్తారన్నమాట. మాసిక వేసి నీవు నీతిమంతులమే అని అనుకూలమైన వచనాలని పట్టుకొని బైబిల్ పేరు చెప్పి పొట్టగడుపుకుంటారు. ఇటివారు పరలోక రాజ్యం పోరు. దేవుడారా, మానవుని యొక్క జీవితము ఎలా ఉండాలి, ఎందుకు ఇవ్వబడింది, ఈ శరీరం ఎందుకు ఇవ్వబడింది,
మానవుడు భూమి మీద ఎందుకు వచ్చాడు, ఏం చేయవలసి ఉన్నది అన్నీ నేర్పిస్తుంది బైబిల్. నా జీవితము దేవుడిచ్చినటువంటి జీవితము అనగా 2 భాగాలు, ఒకటి శరీరము, రెండోది ఆత్మ, ప్రాణాత్మలు. ఈ 2 భాగములు, ఈ 3 కలుస్తేనే మానవుడు. ఈ 2 భాగములు ఉన్నాయి, కనపడని ప్రాణాత్మలు, కనపడుతున్న దేహము. అయితే ఇవి కలిసి ఉన్నట్టుగా సేపు ఈ ఇహలోక యాత్ర ఎలా సాగాలి అంటే, దేవుడు అనుకున్నట్టు మానవుని జీవితం సాగితే వాడు చివరికి దేవుని యొద్దకు చేరుతాడు. మన జీవితము, ఈ శరీరము దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దేవులారా, ఈ శరీరముతో దేవుణ్ణి గణపరచవచ్చు, స్తుతించవచ్చు. ఈ శరీరం ఉంటేనే దేవునికి దగ్గర కావచ్చు, ఆరాధించవచ్చు. ఈ శరీరం ఉంటేనే భూమి మీద నీతి కార్యములు చేయవచ్చు, మంచి పనులు చేయవచ్చు. ఇవన్నీ చేసి పరిశుద్ధుడిగా ముద్రింపబడి తన యాత్ర ముగించుకొని మరి తండ్రి దగ్గరికి పోవాలన్నా ఈ శరీరమే కావాలి. ఈ శరీరము ద్వారా కూడా ఈ లోకములో అనేక పాపాలు, కోరుకున్న కోరికలు తీర్చుకొని సర్వనాశనమై అధోగతి పాలై పాతాళానికి దిగిపోయేటువంటి పరిస్థితి కూడా ఈ శరీరం ఉంటేనే జరుగుతుంది. నాశనము కావాలన్న ఈ శరీరము కావాలి, దేవుని స్తుతించి పరిశుద్ధుడు కావాలన్న శరీరము కావాలి. ఈ లోకములో శరీరము లేకుండా నువ్వు దేవుని స్తుతించలేవు, నువ్వు నీతి కార్యాలు చేయలేవు. అందుకే ఈ శరీరము మానవునికి దేవుడిస్తున్న గొప్ప బహుమానం. మానవ జీవితం ఒక రకంగా గొప్ప అదృష్టం. ఎందుకంటే ఈ శరీరముతో దేవుణ్ణి సంతోషపెట్టచ్చు భూమి మీద, వేరే అవకాశం లేదు. శరీరం పోతే ఏం చేయలేవు. ఇక నేను నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. నేను దేవుని నమ్మకం ముందు చాలా కష్టాలు, నా సాక్ష్యం భయంకరమైనది. మరణ పడక నుండి దేవుడు లేపాడు. దేవులరా, మళ్ళీ యేసు ప్రభు నమ్ముకున్నా కూడా నీతి నిమిత్తము, వాక్యం నిమిత్తము శ్రమలే, ఎన్నడూ సుఖం లేదే. అసలు ఏంది ఇది అని నేను బాగా ఆలోచించినప్పుడు, అప్పుడు నాకు బైబిల్ నేర్పిన పాఠం. బైబిల్ వెలుగులో మనము ఎప్పుడైతే లోకాన్ని చూస్తామో అప్పుడు సత్యము దొరుకుతుంది. మనము బైబిల్ వెలుగులో కాకుండా సొంత జ్ఞానముతో లోకములో ప్రయాణం చేసినప్పుడు నాశనం అయిపోతాం. అప్పుడు నాకేం తెలిసింది, ఏమర్థమైందంటే, ఓహో, నా శరీరం ఒక గురుకులము, ఒక పాఠశాల. నా శ్రమలు, బాధలు, కష్టాలు, ఈ నిత్య నిమిత్తం ఎదుర్కొంటున్న ఈ బాధలన్నీ నాకు ఒక గురువులుగా, ఒక పాఠాలుగా తీసుకోవాలి. నేను ఈ దేహం అనే పాఠశాలలో నాకు ఎదురవుతున్న ప్రతి సంఘటన, ప్రతి కష్టము, కన్నీరు, దుఃఖము నేను నేర్చుకుంటున్న పాఠాలు, గురువులైన. ఇదంతా మనకు తెలియపరుస్తున్న ఓ గొప్ప గ్రంథమే బైబిల్ గ్రంథం. అయితే ఈ శరీరం అనే పాఠశాలలో నేను ఎన్ని రోజులు ఉంటానో అన్ని రోజులు నేను నేర్చుకోవలసిన విద్య పూర్తి చేసుకొని, ఎప్పుడైతే శరీరాన్ని వదిలిపెడతానో, అంటే నేను చనిపోతానో అప్పుడు అనుకుంటానన్నమాట, నేను అనుకున్నానన్నమాట, నా విద్య పూర్తి అయ్యింది. నేను ఏదైతే చేయాలో ఆ పని పూర్తి అయిపోయింది. నా విద్య పూర్తయిన తర్వాత నేను ఈ పాఠశాల నుండి మరొక చోటుకి చేరినట్టు, నేను ఇక్కడ పని పూర్తి అయిపోయింది విద్య నేర్చుకోవడం అని ఈ దేహాన్ని వదిలిపెట్టి నా కొరకు ఇంకా కొంత పని ఎదురు చూస్తుంది అక్కడ. ఆ తర్వాత కోర్స్ పరలోకమందు నేను అనేక కోట్ల సంవత్సరాలు దేవదూతల మధ్యలో నేను గొప్ప కార్యాలు పరిచర్య చేసేది ఉంది. ఆ పని కోసం వెళ్ళాలంటే భూమి మీద ఈ పాఠశాలలో సరిగ్గా పాఠాలు నేర్చుకోవాలి. దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమానం ఈ శరీరం. అందుకే మీ దేహము దేవుని ఆలయము అన్నాడు. చూశారా? కనుక ఇలాంటి శరీరమును పొందినటువంటి మానవుడు ఎంత అదృష్టవంతుడు అనిపిస్తుంది నాకు. కష్టపడాలన్నా, శ్రమపడాలన్నా, వ్యాధిని అనుభవించాలన్నా, ఓర్చుకోవాలన్నా, గెలవాలన్నా ఈ శరీరం కావాలి. శరీరమే లేకపోతే ఏమీ లేదు. ఇవ్వలేరా? మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవదూతలకే దొరకని మహాభాగ్యం మానవునికి ఎందుకు దొరికింది అంటే, నేను అనుకున్నాను, ఈ శరీరము మృతతుల్యమైనటువంటి ఈ శరీరములో జీవిస్తూ దేవుని కొరకు బ్రతకడమే నిజమైన యుద్ధం. దేవదూతలకు మరణాలు లేవు గనుక మనము ఈ మరణము కలిగిన శరీరములో ఇన్ని కష్టాల్లో కూడా దేవుని విశ్వాసం ఉంచాము కనుక వాళ్ళకంటే శ్రేష్ఠులుగా మనల్ని దేవుడు ఎంచబోతూ రేపు భవిష్యత్తులో దేవదూతలకే తీర్పు తీర్చబోతున్నాం. అంత గొప్ప స్థానములో మానవులను దేవుడు పెట్టాలనుకుంటే మానవుడు ఎక్కడున్నాడు, ఏ స్థలములో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, శ్రమలు, బాధలు, కష్టాలు అయినప్పుడు మీరు
కలక చెందక, ఇదన్నీ నా అనుభవాల కోసం వస్తున్నాయి, ఇందులో నేనేం నేర్చుకోవాలి ఈ పాఠాలని అని నువ్వు నేర్చుకొని బాగుపడి క్రీస్తులో సాగాల్సిందిగా వేడుకుంటూ, ఈరోజు మీకు మీ ముందు పెట్టిన ఈ వచనాన్ని ఒక్కసారి మనం ఆ వచనం మీద దృష్టి సరిద్దాం. ఏమిలారా, ఈ గ్రంథములో ఎన్నో సంగతులు ఉన్నాయి, అన్నీ చెప్పుటకు మనకి కూడా సమయం లేదు. ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను. రాజుల గ్రంథములో 6వ అధ్యాయములో, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో మనము చదువుకున్నాం. మొదటి వచనం నుంచి కొన్ని. ఆ కాలములో, రాజుల కాలములో ఒక ప్రవక్త ఉండేవాడు. ప్రవక్త ఆయన పేరు ఎలీషా. ఎలీషా అనే ఈ ప్రవక్త దగ్గర శిష్యులు ఉండేవాళ్ళు. ఈ పాఠములో ఏమి ఇముడున్నదో మీకు నేను పూర్తిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దానికి దేవుడే సహకరించునుగాక. స్నేహితులారా, అయితే ఆ శిష్యులు చాలామంది ఒకే చోట కలిసి ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రవక్తలు ఎక్కువ ఊరు బయట కుండల ప్రాంతంలో మ్రానులతో ఇండ్లు కట్టుకొని చిన్నగా బతికేవాళ్ళు, ఉండేవాళ్ళు. దేవుడు వారితో మాట్లాడేవారు. వారు ధనం మీద లోకాశలు ఉండేవి కావు. ఆ శిష్యులు, ఆయన దగ్గర ఉన్న శిష్యులకి ఒకసారి వాళ్ళు కట్టుకున్నటువంటి ఏదైతే ఇల్లు ఉన్నదో మ్రానులతో, అది వారికి ఇరుకయిందట. చాలా ఇరుకైపోయింది శిష్యులకు. శిష్యుల సంఖ్య పెరిగిపోయింది. మరి గురువు గారు ఎవరిని వద్దన లేడు, అందరూ నేర్చుకోవాలి దేవుని విద్య అని చెప్పి అనుకుంటున్నాడు. ఇరుకైపోతే ఒకరోజు శిష్యులు, అయ్యా ఇక్కడ ఉండుటకు స్థలము, మనము ఉన్నటువంటి ఇల్లు మరి మనందరికీ ఇరుకుగా ఉంది, దయచేసి మీరు సెలవిస్తే మరి మేము అడవికి వెళ్ళి కొన్ని మ్రానులు కొట్టుకొని వచ్చి ఇంకా కొంచెం విశాలంగా కట్టుకుంటాం మరో చోట, అందరం ఫ్రీగా ఉండేటట్టు అని చెప్పి వాళ్ళు గురువుగారిని అడిగారు. గురువుగారు సెలవు లేకుండా శిష్యులు ఏది చేయొద్దు. దేవుని సేవకునికి చెప్పకుండా, ఆజ్ఞ తీసుకొని ప్రార్థించుకోకుండా, ఆయన సెలవు తీసుకోకుండా, ఆయన దగ్గర సలహా తీసుకోకుండా చాలామంది ఏమేమో చేస్తుంటారు. కానీ అవి సక్సెస్ కావు, పొరపాట్లో పడిపోతారు, బాధల్లో ఇరుక్కుంటారు. సేవకునికి చెప్పడం ద్వారా అతడు ఆలోచించి ప్రార్థించి, అతడి నోటి నుండి దేవుడు ఒకవేళ నీకు ఏదైనా అపాయం ఉంటే దన్మంట నోటి నుంచి జాగ్రత్త చెప్పేస్తాడు. అమ్మ అట్లా కాదు కానీ ఇట్లా చేయాలి, తప్పించుకునే ప్రయత్నం ఉంటుంది, చేయొచ్చు నువ్వు. అందుకనే మరి గురువు గారికి చెప్తే ఆయన అన్నాడు, సరే మంచిది, మీరు మంచి ఆలోచన చేశారు నాయన, మంచిదాన్ని మంచిదే అంటాం, చెడ్డది ఎందుకు అంటాం. తీసుకుని వాళ్ళు వెళ్ళటానికి సిద్ధపడ్డప్పుడు, అయ్యా మీరు కూడా మాతో రండి, ఎందుకంటే మాకు ఏదైనా ప్రమాదం తటస్థిస్తే గురువు గారు మాతో ఉండాలి అంటే, అప్పుడు సరే పదాన్ని ఎలీషా ప్రవక్త గారు వాళ్ళతో వెళ్ళాడు. అక్కడ మ్రానులు నరుకుతుండగా ఒక దూలము కొడదాము అని అనుకున్నాడు ఒక శిష్యుడు. అతని గొడ్డలి జారిపోయి అక్కడ ఉన్నటువంటి నీళ్ళల్లో పడిపోయింది. అప్పుడు చాలా టెన్షన్ పడ్డాడు అతడు. అయ్యా ఈ గొడ్డలి నీళ్ళలో పడింది వాంఛను, నేనేం చేయాలి ఇప్పుడు? ఆ గొడ్డలి నాది కాదు. చాలామంది అక్కడ చాలా వస్తువులు ఇతరుల దగ్గర ఎరువు అడుక్కునేవాళ్ళు, అది అప్పుగా తీసుకుని మళ్ళీ ఇస్తానని తెచ్చుకునేవాళ్ళు. ఎవరి దగ్గరనో ఇతడు ఆ గొడ్డలి అడుక్కొని వచ్చాడు. అంటే ఊరికే ఇయ్యకపోవచ్చు కొంతమంది. ఆ గొడ్డలికి బదులు ఒక సొక్కానో, లేకపోతే అతని చెప్పులో, లేకపోతే ఒక జత డ్రెస్సో, లేకపోతే అతని దగ్గర ఏదైనా వస్తువు, కర్రనో, ఏదో అతని ఉంగరమో అక్కడ పెట్టి తెచ్చుకుంటారు. అట్లా వచ్చి మళ్ళీ అది ఇచ్చేసి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎరువు తెచ్చుకున్న వస్తువు ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. నీ పొరుగువానికి ఏదైనా నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు, నీవు బయట నిలవవలెను. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువు తెచ్చి ఇచ్చును. ఆ మనుషుడు బిదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టలు వేసుకొని పండుకొని నిన్ను దీవించున్నట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలెను. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును. జాగ్రత్త, దేవుని దృష్టికి నీతి ఏంటంటే, ఎవరి దగ్గర ఎరువు తీసుకొస్తే ఆ ఎరువుకు తీసుకొచ్చినటువంటి వస్తువు తిరిగి ఇవ్వాలి. అతడు ఏదైనా దగ్గర కుదబెట్టి ఏదైనా వస్తువు పెట్టి తీసుకెళ్తే అతడు తన ఎరువుకు ఇచ్చినటువంటి వస్తువు ఇచ్చిన తర్వాత అతని వస్తువు అతనికి ఇచ్చేయాలి. ఇవ్వకుండా నీ దగ్గర పెట్టుకుంటే అది నీకు అపాయము. ఎవరిది వాళ్ళకి ఇస్తే అది దేవుని దృష్టికి అనుకూలము. అంటే దేవుడు ఇక్కడ ఏం పాఠం నేర్పుతున్నాడు అంటే, ఎవరి వస్తువు వాళ్ళకి ఇవ్వాలి.
ఇవ్వాలి, లేదంటే వాళ్ళని సమ్మతిపరచాలి, ఏదో ఒకటి చేయాలి, సమాధానపరచాలి. ఇది దేవునికి ఇష్టమైన ప్రక్రియ. అయితే అతడు అడుకొచ్చుకున్న గొడ్డలి మరి పడిపోయింది, వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఎవరిది వాళ్ళకి ఇవ్వాలి కదా దేవుడు చెప్పినట్టు. అంటే అక్కడ ఎక్కడ పడింది ఈ గొడ్డలి అంటే నీళ్ళలో పడింది. నీళ్ళలో ఎలా పడింది? జారిపోయి పడింది. అయితే ప్రవక్త అంటున్నాడు, ఎక్కడ పడింది నాయన అంటే పలానా చోట పడింది అని. ఒక చెట్టు కొమ్మని నరికి నీళ్ళలో వేస్తే నీళ్లు ఆ చెట్టు పెద్ద కొమ్మ ఆ నీళ్ళలో పడంగానే నీళ్లు అటు ఇటు జరిగిపోయి కదిలిపోయి గొడ్డలి బయటకు కనపడింది. రైట్. ఇక్కడ ఈ సంఘటన మానవుని ఆధ్యాత్మిక ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఏమిలరా, ఈ నీళ్లు దేన్ని సూచిస్తున్నాయో మొదట తెలుసుకొని మనము ఆ గొడ్డలు దేన్ని సూచిస్తుంది, గొడ్డలు వాడుచున్న వాడు ఏం చేస్తున్నాడు, ఎలా పొరపాటు జరిగిపోయింది అనే సంగతిని మనము చాలా జాగ్రత్తగా తెలుసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పింది, నీవిక్కడికి రమ్ము, విస్తారమైన జలముల మీద కూర్చున్న మహా వేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. చదువుతుంది. ఒక వేశ్య అంటే ఈ భాష స్త్రీని అనగా ఈ లోక సంబంధమైన పాప సమూహాన్ని కూడా స్త్రీ అని పిలిచాడు. పరిశుద్ధ సంఘాన్ని కూడా కన్యకా స్త్రీ అని పిలిచాడు. అయితే ఈ పాప సమూహము అనగా ఈ లోక సంబంధమైన లోకము పాపము అది ఎక్కడ కూర్చుందట? విస్తారమైన జలముల మీద. 8వ వచనం చదవండి. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నది. రైట్. ఈ మృగము రాబోతున్న భవిష్యత్తులో అబద్ధ క్రీస్తుని సూచిస్తూ ప్రకటన గ్రంథం చెప్తుంది. అయితే ఎక్కడి నుండి వస్తాడట వాడు? అగాధ జలముల నుండి వస్తాడట అబద్ధ క్రీస్తు. అగాధ జలములన్నా, జలములపై కూర్చున్నదన్నా, జలములు, విస్తార జలములు. బైబిల్లో ఇంకా చాలా చోట్ల ఈ భాష ఉంది. ఆ సమయం సరిపోదని అవన్నీ నేను చెప్పట్లేదు. సో జలములు దేన్ని సూచిస్తుంది బైబిల్ అంటే? లోకాన్ని. విస్తార జలములు, సముద్రము, జలములు ఇవన్నీ లోకాన్ని సూచిస్తున్నాయి, లోక పాపాన్ని. అందుకే అబద్ధ క్రీస్తు ఈ లోకములకెళ్ళి వస్తాడనక అగాధము జలముల నుండి వస్తున్నాడు. ఈ పాప ప్రపంచం ఎక్కడుందయ్యా అంటే, ఎక్కడ కూర్చున్నదంటే ఆ స్త్రీ విస్తార జలముల మీద, అనగా పాప ప్రపంచపు ఈ లోకానికి సాదృశ్యంగా జలములను చూపిస్తున్నాయి. ఇక పోతుందిరా, ఈ జలములు పాపమునకు సాదృశ్యం, లోకానికి సాదృశ్యం. కనుక ఈ గొడ్డలి ఎక్కడ పడిపోయింది? ఓ బురదలను, ఓ పొదలను కనపడని అక్కడ కాదు, నీళ్ళల్లో పడింది. నీళ్ళలో పడినటువంటి ఈ గొడ్డలి ఎలా బయటకు వచ్చింది? ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఒక చెట్టు మ్రానుని కొట్టి అందులో వేస్తే గొడ్డలు బయటకు వచ్చింది. సో ఈ లోకం అనే జలములో దేవుడిచ్చిన నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీ ఆత్మను, ప్రాణాన్ని నువ్వు ఈ లోక పాపములో కలిపేసి నాశనమైపోయావు. నీతిమంతుడు లేడు, యేసు రాకముందు ఒక్కడునూ లేడు, అందరూ పాపులే. చూసారా? కనుక ఈ పాప ప్రపంచములో మనం మృతులమైపోయాం, నీళ్ళలో పడిపోయాం. దేవుడి లోకములకు మనం పంపింది ఎవరో, దేవుడు ఎవరో తెలియకుండా మన ఇష్టానుసారంగా ఈ లోకములో బతికేస్తున్నాం. మనకు నచ్చింది దేవుడని మొక్కేస్తున్నాం. కనుక ఈ లోకములో మన నుండి బయటికి ఎవరు తీసుకొచ్చారు? క్రైస్తవ ప్రపంచం ఈరోజు అందరూ తెచ్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మిమ్మల్ని బయటికి ఎవరు తెచ్చారయ్యా అంటే ఈజీగా చెప్తారు యేసుక్రీస్తు ప్రభుల వారు. అదిగో నీటిలో పడిన ఆ గొడ్డలు తీసిన బయటికి రావడానికి కారణము ఒక మ్రాను, అనగా మ్రాను మీద వేలాడిన యేసు క్రీస్తు ప్రభుల వారే ఈ లోకమనే పాపం నుండి బయటికి తీశాడు. ఈ లోకమనే పాపము నుండి నువ్వు బయటకు వచ్చావు. బయటకు వచ్చినప్పుడు ఆ గొడ్డలి అతనికి దొరికింది. అనగా ఈ లోకము నుండి నువ్వు తప్పిపోయిన కుమారుడవు, దేవునికి దొరికిపోయావు. నువ్వు పరిశుద్ధుని అయిపోయావు, దేవునికి సన్నిధిలోకి వచ్చావు.
నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకం. ఏంటిది? నీటిలో పడిన గొడ్డలి అనగా నీ జీవితం, పాపలో పడ్డ నీ జీవితాన్ని నిన్ను పట్టేశాడు, వెతికి పట్టాడు యేసయ్య. సరే, శిలువ యజ్ఞంతో బయటికి తీశాడు. ఇంకొక మాట కూడా ఉంటుంది, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది. సో జలములను నిన్ను బయట తీసిన ఈ జీవితము, ఈ పరిశుద్ధమైన ఈ దేహము ఎవరి కొరకు తీయబడిందో వాళ్ళ కొరకే వాడబడాలి. ఈరోజు యేసు ప్రభు నిన్ను శిలువ యజ్ఞంతో ఈ లోకం నుంచి బయటికి తెచ్చిన తర్వాత నువ్వు కొంతకాలము నీ ఈ శ్వాసం ఒక రకంగా ఉండి దాని తర్వాత నువ్వు బైబిల్కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్లయితే ఇంకొక ప్రమాదం ఏంటంటే నువ్వు ఈ లోకములో నీ విశ్వాసాన్ని పోగొట్టుకునే పాఠాన్ని కూడా ఆ గుడ్డలు నేర్పిస్తుంది. 1 పేతురు 4:19 ఒకసారి చదవండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్నారు. అది నీకు దేవుడు ఇచ్చినటువంటి ఈ రక్షణ, ఈ జీవితాన్ని, ఈ శరీరాన్ని, ఈ ప్రాణాన్ని, ఆత్మని నమ్మకమైన నీ దేవునికి మరలా నువ్వు అప్పజెప్పుకోవాలి. ఎవడు ఈ దేహమును పాడు చేయును వానిని దేవుడు పాడు చేయును. ఎవడు ఈ లోకములో తన శరీరాన్ని కలుపుకొనును వాడిని దేవుడు నాశనం చేస్తాడు. దేవుని ఆలయాన్ని పాడు చేయొద్దు. కనుక నీకు ఇచ్చిన ఈ దేహము, ప్రాణాత్మను దేవునికి మళ్ళా నమ్మకంగా నువ్వు సమర్పించుకోవాలి. గొడ్డలి పడేసుకున్న ఓ శివుడా, దొరికి నీళ్ళకెళ్ళి నేను రాను, అందులో పడి నేను ఆ గొడ్డలు తీసి నీ చేతికి ఇచ్చింది, తిరిగి మళ్ళీ నువ్వు ఎవరికి అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్పనే పాఠాన్ని నేర్పిస్తుంది. దేవుడిచ్చిన జీవితాన్ని దేవుని కొరకు గడుపుతున్నారా? కొరింథీ రాసిన పత్రిక 6:13 చదవండి ఒకసారి. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. చాలు. శరీరము దేని కొరకు దేవుడు ఇచ్చాడు నీకు? జారత్వము కొరక అంటే కాదంటుంది బైబిల్. ఈ లోకములో నువ్వు అనుకునే కోరికలు, నీ ఇష్టానుసారమైన వాటిని తినుకుని ఇష్టమనిషి ఇష్టానుగా బతకడానికా అంటే కాదంటుంది బైబిల్. చూడండి మీరే. నేను ముందే కూర్చున్నప్పుడు ఒక మాట చెప్పాను, ఈ శరీరముతోనే దేవుణ్ణి సంతోషపరచగలవు, ఈ శరీరముతోనే నువ్వు లోకంలో నాశనం అయిపోగలవు. నీకొక విద్యాలయం, ఇది ఒక పాఠశాల. ఇందులోకి వచ్చిన నువ్వేం నేర్చుకుంటున్నావు అది నీ చేతిలోనే పెట్టబడినది. కనుక పౌలు అన్నాడు, ఎవరి నాశనమునకు వాళ్ళే బాధ్యులు, నేను మాత్రం కాదన్నాడు. అనేక పాఠాలు నా జీవితంలో వెళ్ళరా. నేను చెప్పాను కదా, నా శ్రమలు, బాధలు, కష్టాలే నా గురువులు. అందులోకి వెళ్ళి ఈ బైబిల్ నాకు ఎన్నో సంగతి నేర్పిస్తుంది. ఆ పాఠాలే నేను చెప్తున్నాను బైబిల్. ఈ దేవుడిచ్చిన ఈ శరీరం నీ కోరికలు తీర్చుకొని బతకడానికి కాదంటుంది బైబిల్. దేహము జడత్వము నిమిత్తము కాదు, అది దేవుని ఆలయం. దేవుడు నివసించేటట్టు ఉంచుకో. ఈ శరీరం ఎవరి కొరకు అని రాసిందమ్మా? మళ్ళీ చదువు. దేవుని కొరకు. ఈ శరీరం ఎవరి కొరకు? దేవుని కొరకు. మరి ఎవరి కొరకు వాడుతున్నావు? మళ్ళీ చదువు. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని. దేహము జారత్వము నిమిత్తము కాదు సుమి నీకు ఇచ్చింది. ప్రభు అంటే దేవుని నిమిత్తమే. ప్రభు ఏమో మన శరీరము కొరకు. అరే ఇదేంటి? అది అంతే, బైబిల్ సత్యం ఇది. నీ ఇష్టం వచ్చినట్టు కోరికలు తీర్చుకొని, నీ ఇష్టం వచ్చినట్టు మోసం చేసుకుంటూ, భార్యని భర్త, భర్తని భార్య, పిల్లల్ని తల్లిదండ్రులు పిల్లల్ని, సర్వమానవులని ఒకరినొకరు మోసం, లోపల ఒకటి బయట ఒకటి, వేషధారితనం, మాట ఒకటి, ప్రవర్తన ఒకటి, అంతరంగం ఒక స్వరూపం, ముఖం ఒక స్వరూపం. ఈ డ్రామాలు, ఈ వేషధారితనము తిండరా. నువ్వనుకుంటున్నావు నేను గెలుస్తున్నా, అందరినీ మెప్పించగలుగుతున్నా, మోసం చేయగలుగుతున్నాను. నో, నిన్ను నువ్వు గొయ్యి తవ్వుకుంటున్నావు నాశనానికి. ఈ శరీరం యథార్థంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ శరీరంని నువ్వు ఎలా ఇచ్చాడని పరిశుద్ధంగా అలా కాపాడి ఆయనకు అప్పచెప్పు. శిల్వ యజ్ఞము ద్వారా నీళ్ళలో, పాపములో, నీళ్ళలో ఉన్న నిన్ను బయటకు తీసి నీకు ఎట్లా అప్పచెప్పాడు యేసయ్య, అలాగా పరిశుద్ధంగా కాపాడి మళ్ళీ ఆయనకు అప్పచెప్పే బాధ్యత నీది. కనుక తన దేహముని ఎవడైనా పాడు చేస్తే అతన్ని ఆయన పాడు చేయును అని కొరింథీ రాసిన పత్రికలు ఉంటుంది. 1 కొరింథీ 3:16 చదవండి ఒకసారి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మీరు ఎరుగరా. దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయు. అది
దేవుని ఆలయం అంటే ఏంది? దేహము. నీ దేహము దేవుని ఆలయము. మరి ఈ దేహముని పాడు చేయడం అంటే ఏంది? నీ ఇష్టం వచ్చిన కోరికలతో ఈ శరీరంలో పాప సంబంధమైన వస్తువులు నింపడం ఈ ఆలయంలో. నీ బైబిల్కి లేఖనానికి విరుద్ధమైన బోధ కానీ, ప్రవర్తన కానీ, చూపులు కానీ, తిండి సమస్తం పాపమే. వాటితో నీ శరీరం అంతా నింపుకొని దీన్ని నువ్వు చెడగొట్టేసావు కనుక నిన్ను ఆయన చెడగొట్టును, అనగా నిన్ను, నీ ఆత్మను, నీ శరీరమును నరకంలో వేసి పడేస్తాడు. అందుకే మీ శరీరమును చంపువానికి భయపడకుడి, దేహమును ఆత్మను చంపువానికి భయపడుడు అన్నాడు. చూసా, అంటే సాతాను శరీరాన్ని మాత్రమే కృంగదీస్తాడు, ఆత్మను ఏం చేయలేడు. ఆత్మను శరీరం రెండింటినీ నరకం లేచేటోడు దేవుడు. అందుకని రెండింటినీ నరకం వేసి పడేస్తాడు. నువ్వు కాపాడి పరిశుద్ధంగా ఉంచాలంటే నిన్ను నువ్వు పరీక్షించుకొని ఆ రక్తము శరీరం తీసుకో అన్నాడు. కనుక దేవులారా, ఈ దేవుడిచ్చిన ఈ శరీరాన్ని నువ్వు దేని కొరకు వాడుతున్నావు? ఈ లోక సంబంధమైన, ఈ లోకంలో ఒక వేటగాడు ఉన్నాడు, మనుషులను బట్టే వేటగాడు, అని పేరే సైతాన్. మీ అందరికీ తెలుసు. వాడు కనపడడు, నువ్వు వానికి కనపడతావు. అసలు తిప్పల ఆ బాధ అంతా గది. వాడు నీకు కనపడడు, నువ్వు వానికి కనపడతావు. అందుకనే ప్రభు అంటున్నాడు, అయ్యో అమాయకులైన నా పిల్లలు వాడు ఇంట్లో కనపడకుండా మోసం చేస్తున్నాడు కదా అని ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. లేకపోతే మనం ఎక్కడ గెలుస్తాం వాని మీద? అయితే కనపడని ఈ వేటగాడు నీవు కోరుకున్న దాంట్లోనే ఇరికించి నిన్ను మోసం చేసి నిన్ను అపవిత్రం పరిచి దేవునికి దూరం చేద్దామని ప్లాన్ వాంది. ఒక ఆయన మొక్కజొన్న తోట వేసుకున్నాడట. మొక్కజొన్న తోట. ఒక జంతువు తోడేలు ఎప్పటికీ వచ్చి అది మొత్తం తొక్కి, కర్రలను తొక్కి పంట అంతా నాశనం చేస్తుందట. ఆ రైతు చాలా ఆలోచన చేసి ఒకరోజు, జాగ్రత్తగా వినాలి, ఒక వేట కొడవలి, పదునైన వేట కొడవలి తీసుకొని ఆ వేట కొడవలికి ఒక మేక రక్తమో ఏదో ఒక జంతువు రక్తమో, కోడి రక్తమో, ఆ రక్తము ఇట్లా పూసి ఎండబెట్టాడట. ఎండినాక మళ్ళా పోసి ఎండబెట్టాడట. అట్లా 4 సార్లు ఆరిన తర్వాత ఈ మందము నెత్తురు దానికి అంటింది, ఆరిపోయి ఉంది. తీసుకొచ్చి ఆ సేను లోపలికి వచ్చేటువంటి ఆ పంట లోపలికి ఏ ప్రాంతము నుండి వస్తుందో అది అక్కడ ఆ వేట కొడవలి కర్ర గట్టి ఇట్లా కొంచెం డౌన్లో పెట్టాడట, అందేటట్టుగా. అక్కడ నుండి కొంత పచ్చి రక్తాన్ని చల్లిండు. కరెక్ట్గా ఇది పంట నాశనం చేయడానికి ఆ సమయానికి వస్తూ ఉంటే దానికి ఇన్ని రోజులేమో మరి మొక్కజొన్న తోట వాసన వచ్చేది, ఈరోజు కొత్త వాసన వస్తుంది, నెత్తురు వాసన. నాకేదో మంచి ఆహారమే దొరికేటట్టుందని అది ఎంతో ఆనందంతో అది పసిగట్టుకుంటా నెత్తురు వాసన చూసుకుంటూ చక్కగా అక్కడికి వచ్చిందట. ఆ నెత్తురు వాసన చూసుకుంటూ వచ్చేసరికి అక్కడ ఒక వేట కొడవలి రక్తముతో గడ్డగట్టుగా అంటుగట్టుకపోయి ఉన్నది. దాన్ని మూసూసింది. కమ్మటి వాసన, నెత్తురు వాసన. సరే, జంతువు దొరకకపోయిన నెత్తురు అయితే కమ్మగా ఉంది కదా, నాకుదాం అని చెప్పి అది నాలుకతో దాన్ని నాకడం మొదలుపెట్టిందట. నాకంగా దాని మీద ఉన్నటువంటి నెత్తురంతా నాకంగా అది అయిపోగానే ఆ వేట కొడవలి పదునుగా ఉంటుంది కదండి, అది బయటపడింది. ఆ పదునైనటువంటి వేట కొడవలి దీన్ని నాలుకని సట్కన కోసి పడేసింది. అయితే దీన్ని నాలుక దిగితే కూడా ఏమొస్తుంది? రక్తమే వస్తుంది. ఇది అనుకుంటుంది నాకు విస్తారమైన రక్తం దొరుకుతుందని ఇంకా నాకుతుంది. చివరికి దాని రక్తం అంతా పోయి తను దోడుకున్న గోతులు తనే పడి తన రక్తము తనే దాగి సొమ్మసిల్లి చచ్చిపోయింది. చూశారా, ఈరోజు ఈ ప్రపంచంలో నిన్ను నన్ను మోసం చేసి నన్ను తండ్రికి దేవునికి దూరం చేయడానికి సాతాన్ అనే వేటగాడు నీకు ఇసురుతున్న బిస్కెట్లు నీవు ఇష్టపడేటివి. అందుకే నీ మనస్సు దేవుని మీద కాక ఈ లోకముల మీద ఉండద్దు. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకునునో వాడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదునన్నాడు. జాగ్రత్త వినండి. మీ మనస్సుని, మీ దేహముని కాపాడుకోవడానికి మీ మనస్సుని ముందు కంట్రోల్ చేసుకోండి. నీ మనస్సు బుద్ధి స్వాధీనంలో, బుద్ధి ఆత్మ స్వాధీనంలో, ఆత్మ పరమాత్ముని స్వాధీనంలో ఉన్నప్పుడే ఈ దేహమనే ఆలయము పరిశుద్ధంగా ఉంటుంది. అప్పుడు ఈ దేహమనే ఆలయము నేస్తున్న ధూపము, నైవేద్యము, దీపారాధన, అద్భుతమైనటువంటి ఆరాధన దేవుని దగ్గరికి చాలా చేరుతుంది. అతనికి అది సువాసనగా ఉంటుంది. 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం.
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. మీరు మీ సొత్తు కారు. మీరు ఓ క్రైస్తవులారా, నీరనే ఈ ప్రపంచ పాప నీరులోకి వెళ్ళి బయటికి మ్రాను చేత ఆ గొడ్డలి బయటకు వచ్చినట్టు క్రీస్తు యజ్ఞము చేసిన శిలువ మ్రాను యజ్ఞము చేత లోక పాప నుండి బయటికి తీయబడ్డ ఓ దేవుని బిడ్డలారా, మీరు మీ సొత్తు కారు. మీరు మీ వారు కాదు. మీరు కాదు, మీకు మీ సొంతము కాదు. మీ సొంతము కాదు. మరి ఎవరి సొంతం సార్? ఎవరి సొత్తు? మిమ్మల్ని కొన్నవాని సొత్తు. ఎవరైనా భూమి అమ్మేసిన తర్వాత మళ్ళీ పోయి వీడు దున్నుకుంటున్నాడు, ఏడా నా భూమే నిన్నటి దాకా నువ్వు ఇవాళ అని అటు ఊరుకుంటాడా? అమ్మిన తర్వాత ఎవడు ఊరుకోడు. అమ్మిన తర్వాత సైలెంట్గా ఉండాలి, అది వాని సొంతం. మరి నీవేమన్నావు బాప్తిసం అప్పుడు? నీ యేసయ్య బిడ్డను, ఈ లోకాశల వైపు చూడను, ఏది మొక్కను, నాకు దేవుడే సర్వం, నా ప్రాణమైన దేవుని కోసమే బతుకుతా అన్నదానివి, అన్నోనివి. కొన్ని రోజులు గడిచినాక నువ్వు ఆయన సొంతం కావలసింది పోయి నువ్వే సొంతం అవుతున్నావేంది? రైట్, నీ సొంతం, నీ సొత్తు కాదు. మరి ఎవరి సొత్తు? ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? దేవునికి ఆలయమై ఉన్నారని మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు. మీరు మీ సొంతము కాదు. మీ సొంతము కాదు. విలువ పెట్టి కొనబడి, బాగా విలువ పెట్టి. ఏం విలువది? యేసు రక్తము విలువ. కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ. ఇప్పుడు చెప్పండి, మీరు మీ సొత్తు కారు గనుక, ఈ దేహము దేవునిది గనుక, ఈ దేహముతో నిన్ను నువ్వు సుఖపడతావా? నిన్ను నువ్వు కోరికలు తీర్చుకుంటావా? లేక దేవుణ్ణి మహిమపరచుతావా? అంటే ఈ దేహము నీది కాదు సుమి, యేసు ప్రభుది. కనుక యేసయ్యకు సంతోషం కలిగే పనులు చేసి యేసయ్యను సంతోషాన్ని పెట్టని ఈ దేహం, అబద్ధ బోధలతో నింపబడిన ఈ దేహం దేవుని ఇల్లు కాదు, దయ్యం నిలయం. ఈ లోక సుఖాలతో, లోక అడంబరాలతో, ధనాపేక్షతో, అనేక విధమైన పాపగుణాలతో నింపబడిన ఈ శరీరము దేవుని ఇల్లు కాదు. నువ్వు మళ్ళీ పోయి పాపంలో పడ్డావు గనుక దేవులారా, నువ్వు పాప సంబంధివి. పాప సంబంధులైన వారు దేవుని రాజ్యం చేరరు. మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. అప్పటి మహాభక్తులు అన్నారు, మేము భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నాం. అంటే వాళ్ళు ఏం చూసారు కావచ్చు? ఇదే నేను చెప్పిందే. ఇది మా ఇల్లు కాదు, ఇది వేరేటైనది, ఆయనని ఇందులో ఉంచారు. ఈ లోకములో ఈ ఇల్లు నాకు దేవుణ్ణి సంతోషపెట్టడానికి నాకు ఇచ్చాడు. ఈ శరీరముతో దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఇది ప్రభు నిమిత్తమని నమ్మారు కనుక ఇది కాదు, శాశ్వతమైన మాకు ఇంకొకటి ఉన్నది. మేము అక్కడికి వెళ్ళటానికి ఈ గురుకులములో, ఈ పాఠశాలలో మేము ట్రైనింగ్ పూర్తి చేయాలి. మేము ట్రైనింగ్కి వచ్చామని వాళ్ళు గుర్తుపట్టి మేము పరదేశులము, యాత్రికులం అన్నారు. అంటే ఇక్కడ వాళ్ళం కాదు, మేము ఇక్కడ వాళ్ళం కాదు. ఎన్నటికైనా నువ్వు దేవునికి నువ్వు అప్పచెప్పుకోవాలి. పరిశుద్ధంగా గుర్తుపెట్టుకో. అపవిత్రంగా నువ్వు అప్పచెప్పలేవు దేవుని. నువ్వు అపవిత్రురాలువై, అపవిత్రుడవై దేవుని దగ్గరికి పోయి ప్రభువా నన్ను తీసుకుంటాడు. నువ్వెవరో నాకు తెలియదు. అంతే, పరిశుద్ధమైన నీ తండ్రికి నీవు పరిశుద్ధంగా అప్పచెప్పుకోవాలి. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చూశారు, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. అది ఏ ఆలయమై ఉన్నారు? ఆ దేవుని ఆలయం అట, పరిశుద్ధమట. ఆ ఆలయం మీరై ఉన్నారట. పరిశుద్ధంగా ఉన్న ఆలయం లాగా మీరై ఉన్నారట. మీరు కూడా అలా పరిశుద్ధమై ఉండాలి. పరిశుద్ధం కానివాడు, పరిశుద్ధత లేనివాడు దేవుని ఆలయం ఎట్లా అవుతాడు? దేవుని ఆలయము కానీ ఈ దేహము దేవునికి నివాసం ఎలా అవుతుంది? దేవుడు ఎందుకు ఉంటాడు? మరి దేవుడు లేకపోతే ఎవరు ఉంటారండి? దేవుడు లేకపోతే ఇంకొకటి వచ్చి ఉంటాడు, అని పేరే సైతాన్. కనుక వాడు ఎన్నోసార్లు నిన్ను మోసం చేయడానికి ప్రయత్నించాడు. దేవుళ్ళరా, యేసు ప్రభుల వారు ముక్కుసూటిగా ఒక మాట అన్నాడు. 22వ అధ్యాయం మత్తయి సువార్త 22:18 ఒకసారి చదవమ్మా. యేసు వారి చెడుతనము ఎరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయన యొద్దకు ఒక దేనారమును తెచ్చేది. అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరిదని వారిని అడగగా వారు కైసరు అనేది. అందుకైనా అలాగైతే కైసరువి కైసరుకును,
దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాడు. చాలు. ఇది ప్రభు మర్మమంగా చెప్పుతున్న సత్యం ఏంటంటే, ఆ వేషధారుల దగ్గర ఒక నాణ్యం తీసుకున్నాడట. దానిపైన ఎవరి బొమ్మ ఉన్నది? కైసరి చక్రవర్తి బొమ్మ ఉన్నది. అయితే పన్ను చెల్లించాలా వద్దా అంటే ఒకటే మాట చెప్తున్నాడు సార్, ఆ కైసరుకి ఇచ్చే పైసలు కైసరికి ఇవ్వండి, దేవునికి ఇచ్చే మీ హృదయ దేహాలు దేవునికి అప్పచెప్పండి. కైసరుకు ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. దేవుడు మీకు ఇచ్చింది ఒకటి ఉన్నదిరా, అది ఏంటి బాబు? నువ్వు అనుభవిస్తున్న ఈ శరీరం నా దేవుడు ఇచ్చింది నీకు. యేసయ్య చెప్తున్నాడు, నువ్వు పీల్చుకుంటున్న గాలి నా దేవుడు ఇచ్చింది, నువ్వు తింటున్న అన్నం దేవుడు ఇచ్చింది. మరి ఆ దేవుడిచ్చిన ఈ దేహం అనే ఈ దేహాన్ని నువ్వు దేవునికి అప్పచెప్పవా? దేవుని కొరకు నువ్వు ఇవ్వవా? నువ్వు ఆయనకు అప్పచెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావేంటి అని అంటున్నాడు అనమాట. కనుక ఈ లోకములో చాలాసార్లు దేవుని నమ్ముకున్న కొద్ది రోజులకి చాలామందికి బలహీనత వచ్చో, పరిస్థితుల ప్రభావంతోనో వాళ్ళు విశ్వాసాన్ని పోగొట్టుకొని గలిబిలై ప్రార్థన కోల్పోయి ఇక దేవుడు మమ్మల్ని ఇష్టపడరేమో అనుకొని కూడా చాలామంది బాధపడుతుంటారు. దేవుడారా, ఏం బాధపడద్దు, ఒకటే నిర్ణయం చేసుకోవాలి. భూమి మీద ఈరోజు మీకు ₹1,00,00,000 మాట చెబుతున్నాను. కోట్లు కాదు, అసలు ఎంత పెట్టినా విలువలే, దానికి వెలగట్టలేవు. భూమి మీద ఒక మనిషి బ్రతికున్నాడు అంటే వాడు మార్చుకోవడానికి అవకాశం ఉందని అర్థం. ఎంత గొప్ప గోల్డెన్ ఛాన్స్ అండి. నువ్వు విశ్వాసం పోగొట్టుకొని భ్రష్టత్వం పొంది నువ్వు లోకంలో బతుకుతున్నా సరే, నీకు బతికున్నావు కనుక మార్చుకునే అవకాశం దేవుడిచ్చాడు. బతికున్నవాడు పశ్చాత్తాపం పొందొచ్చు, బ్రతుకున్న వానికి శరీరం ఉంటుంది కనుక మారచ్చు, బ్రతుకున్న వారికి అవకాశం ఉన్నది దేవుని దగ్గరికి వచ్చడానికి, సచిన వారికి లేదు. ఇది సత్యం. కనుక నువ్వు పడిపోయిన నీవు ఎక్కడ పొడగొట్టుకున్నావో, గుడ్డలు ఎక్కడ పడింది నాయన, ఫలాని చోట పడింది సార్, అక్కడే రాను వేయండి. ఎక్కడ పోగొట్టుకున్నావు నాయన నీ విశ్వాసం? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితి నుండి పడితివో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయి. అది పడిపోయిన వాళ్ళారా, ఒక్కొక్కసారి విశ్వాసం తొలగిపోయి బాధపడుతున్నారా? బాధపడకండి. ఎక్కడ పడిపోయినావో గుర్తుపెట్టుకో, ఏ స్థితిలో పడిపోయినావో గుర్తుపెట్టుకో. దేన్ని ఆశించి నువ్వు దేవునికి దూరమైనవో, అపవిత్రమైపోయినావో గుర్తుపెట్టుకో. దాన్ని వదులుకుంటే అయిపోయే ఉందండి. అది నాకు వద్దు ప్రభు అని వదులుకొని వచ్చి కాళ్ళ మీద పడితే నేను సంకనెత్తుకుంటాను. ఇప్పుడు చెప్పిన వాక్యం నీకు చలవిస్తుంది. 15వ వచనం చదవండి, ప్రకటన 3:15. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు. చాలు. నువ్వు చల్లగానని వెచ్చగానని నోటి నుండి, అంటే దేవుని నోటి నుండి ఉమ్మివేయే పరిస్థితి ఏంటంటే, నీవు లోకములతో దేవునితోని నువ్వు నడవలేవు, 2 పడవల మీద ప్రయాణము చేయలేవు. నువ్వు ఇటు లోకానికిని ఇటు సిరికిని దేవునికిని దాసులుగా ఉండలేమన్నాడు యేసు. యాకోబు పత్రిక 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసి. పాపులారా, పాపంలో పడిపోయినవని మళ్ళీ బాధపడకండి. మీరు అవిశ్వాసులారా, మళ్ళీ తిరిగి చేతులు కడుక్కోండి. 2 మనసులు కలవాళ్ళారా, మళ్ళీ పరిశుద్ధపరుచుకొని రండి. నీ మనస్సు ఎక్కడ నువ్వు విశ్వాసం పోగొట్టుకున్నావు, ఏ వస్తువు మీద ఏది ఆశించి దేవునికి నువ్వు దూరమైనవు, ఎక్కడ పడిపోయినావు వెతుక్కో అంటుంది బైబిల్. గుడ్డలు ఎక్కడ పడింది నాయన? పలాని చోట పడింది. ఆ పడ్డ చోటనే మరాను వెయ్యండి. నువ్వు ఎక్కడ పడిపోయినావు, ఎక్కడ పోగొట్టుకున్నావు నీ విశ్వాసము అంటే నమ్ముకొని పోగొట్టుకున్న వారి గురించి పాఠం చెప్తుంది. అదే పాఠం 2 రకాలని చెప్పాను. అక్కడే వెతుకు, ఆ మారు మనసు పొంది అక్కడే అంటుంది బైబిల్. దేవులారా, మన జీవితం ప్రార్థన జీవితము, మన ఆధ్యాత్మిక జీవితము, పరిశుద్ధమైన కార్యాలు, ప్రార్థన, సువార్త, వాక్యము చదువుట, ఇవన్నీ మన జీవితంలో ఏదో ఒక ఈ లోక సంబంధమైన దాని మీద మనసు పోవడం ద్వారానే దూరం అవుతాం దీనికి మనం.
మళ్ళీ తిరిగి మనము ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ మనం పశ్చాత్తాపం పొంది దేవుని దగ్గరికి వస్తే దేవుడు క్షమిస్తాడు. చాలామంది జీవితంలో ప్రార్థనలు ఉండవు. నీ మనసుని ముందు బలముగా కట్టుకో. నేను బంధువుల ఇంటికి పోయినా, నేను అన్యుల మధ్యలో నివసించినా, నేను ఎక్కడ ఉన్నా అక్కడ దేవుడు ఉన్నాడని నమ్ము. నీ ఇంటికి ఎంతమంది అన్యులు వచ్చినా నీ ప్రార్థన మాత్రం మానేదే లేదు. నిన్ను చూసి వాళ్ళు భయపడాలి, నువ్వు వాళ్ళని చూసి మా ప్రార్థన పనిచేసాడేంది. అప్పుడు అనుకుంటాడు దేవుడు, షబ్బాష్, నీ బంధువు సంతోషము కంటే ప్రార్థించుట, నాతో మాట్లాడుట, నా పని చేయుట నీకు ఎంతో ప్రియమైంది బిడ్డ అని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు యేసయ్య. ఎట్టు తిరిగి ఒక్కటే పాఠం మీకు నేర్పిస్తున్నాను ఈరోజు. ఇల్లు వెళ్ళరా, నీరు అనగా లోకము, పడిపోయిన చోటుల మ్రాను వేసి ఆ గుడ్డలు బయటకు వచ్చినట్టు నీ జీవితాన్ని మ్రాను మీద రెలాడదీయబడ్డ యేసు బయటికి తీసిండు పాపలోకము నుండి. ఆ జీవితం అనే ఈ దేహమును, ఈ బ్రతుకు దేవునిది కనుక ఆయనకే నువ్వు పరిశుద్ధంగా సమర్పించుకోవాలి. మళ్ళీ లోకంలో పడిపోవడానికి వీల్లేదు. ఒకవేళ పడితివా, ఎక్కడ పడిపోయినావో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి లేచి పశ్చాత్తాపం ఉంది రా అంటుంది బైబిల్. 2 పాఠాలు నేర్పుతుంది నీకు. గొడ్డలి కామల లూజు ఉండద్దు, కొట్టంగా ఊసిపోతుంది. వీళ్ళు అంతే, వీళ్ళకి ఏదన్నా ఆనందం వచ్చినా ప్రార్థన బందే, దుఃఖం వచ్చినా ప్రార్థన బందే, కష్టం వచ్చినా ప్రార్థన బందే. ఎక్కువ ఆనందం వచ్చినా ప్రార్థన చేయరు, ఆ బిజీలో వెళ్ళిపోతుంటారు. బాగా దుఃఖం వచ్చి జ్వరం వచ్చి బాధ, అయ్యో నేను అతను ఇంకా అది ఏం దేవుడో ఏమో అన్నాడు, మళ్ళీ ప్రార్థన చేయరు. ఎక్కడ ఊడిపోద్దో తెలియదు. జాగ్రత్త, ఇప్పుడే బలంగా నిలబడండి. మీ ఆధ్యాత్మిక ఈ జీవితాన్ని, మీ ఆధ్యాత్మిక ఈ శేష జీవితాన్ని పరిశుద్ధాత్మనే మహిమ సాగరములో మీ ప్రయాణం కొనసాగించి బైబిల్ వెలుగులో ఈ ప్రపంచంలో పాఠాలు నేర్చుకుంటూ సత్యములో మీ బ్రతుకుని ఫలింపజేసుకొని నమ్మకమైన మీ దేవునికి నమ్మకంగా మీ దేహమును ప్రాణాత్మలను అప్పచెప్పుకొని మీ కొరకు ఎదురు చూస్తున్న ఉన్నతమైన పదవి కొరకు మీరు ప్రయాణము చేయండి. ఆ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈ కొద్ది మాటలు విన్నవారిలోను మాలోను ఫలింప చేయమని మీ పాదాల యొద్ద వేడుకుంటున్నాము తండ్రి. దీవించండి, ఆశీర్వించండి ప్రతి ఒక్కరిలో. ప్రభువా, మీరు ఒక గొడ్డలి నీటిలో పడిన ఆ సంఘటనను అద్భుత రీతిగా మానవ జీవిత ప్రయాణముని వివరించారు, ఆధ్యాత్మిక బ్రతుకుని వివరించారు, పడిపోయిన జీవితాన్ని కూడా వివరించారు, మమ్మల్ని తీసి రక్షించిన జీవితాన్ని కూడా వివరించారు. ఈ వివరణాత్మకమైన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు. ఇన్నటువంటి వారిలో మాలో ఫలింపచేసి నడిపించుమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మరొక దినము కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.